నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి పేరు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ చిక్కుకుపోయిన 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతుంది. బురద నీటితో టన్నల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ బృందం చేరుకోలేకపోతుంది. 12 కిలోమీటర్లు అండర్ టన్నల్ ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందం లోపలికి వెళ్లింది. మోకాలు లోతు వరకు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు. మొత్తం 6 మీటర్ల మేర బురదతో నిండుకుపోయిందంటూ అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో టన్నల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందాలు 4 గంటల తర్వాత ముందుకు వెళ్లలేక బయటకు వచ్చాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమ కాలువ గట్టు సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ చిక్కుకుపోయిన 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతుంది. బురద నీటితో టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ బృందం చేరుకోలేకపోతుంది. 12 కిలోమీటర్ల అండర్ టన్నల్ ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందం లోపలికి వెళ్లింది. మోకాలి లోతు వరకు నీరు నిండి ఉండడంతో ముందుకెళ్లలేకపోయారు. మొత్తం 6 మీటర్ల మేర బురదతో నిండుకుపోయిందంటూ అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో టన్నల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందాలు 4 గంటల తర్వాత ముందుకు వెళ్లలేక బయటకు వచ్చాయి.